ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఈ సాయిపై నమ్మకంతో ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికితే బాగుండు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి లక్ష్మణ్ రాజు గారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కార మార్గం చూపించబడుతుంది. తప్పకుండా లక్ష్మణ్ రాజు గారికి ఫోన్ చేయండి. మీ సమస్యలుంటే గురువుగారికి తప్పకుండా మీ సమస్యలన్నీ చెప్పుకోండి. పూజలు, పరిహారాల రూపంలో సమస్యలకు తగినటువంటి పరిష్కారం మనకు లభించబడును. నమ్మకం ఉంటే ప్రయత్నం చేసి చూడండి. బాబాగారి సందేశాన్ని విందామా మరి? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈరోజు ఈ సందేశం ద్వారా వచ్చాను. నీ మనసుని శ్రద్ధగా నీ మనస్సుని నిలకడగా ఉంచుకొని నేను చెప్పినటువంటి సందేశాన్ని శ్రద్ధగా ఆలకించి చూడు. ఎన్నో రోజుల నుంచి నలిగిపోతున్నటువంటి, కుమిలిపోతున్నటువంటి నీ మనసును నిమ్మలం చేసుకొని నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు. ఏదైనా నీ మనసుకు నచ్చితే తప్పకుండా ఈ బాబాపై పూర్తి నమ్మకం అనేది నీకు ఇంకా ఏర్పడుతుంది. మరి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావని నేను ఈ సందేశాన్ని మొదలు పెడుతున్నాను. జీవితంలో అంతగా ఏం నష్టం జరిగిపోయిందని అలా దుఃఖిస్తూ కూర్చున్నావు? నీ కష్టం గొప్పది అయినప్పుడు కష్టాలు కూడా అంతే గొప్పగా ఎదురవుతాయని నీకు తెలియదా? ఎదిరించానులే కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటావా? చెప్పు. నిరాశ గొప్పది. చేసేటువంటి ఏ కథ నిన్ను నీలా నిలబెట్టలేదు, గుర్తుంచుకో. ముందు నీలో నిండుకుపోయినటువంటి నిరాశ, నిస్పృహ వీటన్నిటిని కూడా బయటకు పంపించేయి. ఆ తర్వాత నీ మెదడంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆలోచనలు చేస్తుంది. ముందుగా దేనిపైన కూడా ఎక్కువగా నిరాశ అనేది చూపించవద్దు. ముందు అసలు నువ్వు చేసేటువంటి పనిపైన దృష్టిని సారించు. ఆ తర్వాతే కదా జీవితంలోకి వచ్చేటువంటి విజయం నీకు పరిచయం అవుతుంది. జీవితంలో అసలు సాధ్యం కానటువంటి ప్రయాణం ఏమిటో తెలుసా? అసలు ప్రారంభించినటువంటి పనే ప్రతి ఒక్కరికి కూడా అసాధ్యంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఇలా ప్రతిసారి ఏ పని మొదలు పెట్టకుండానే ఆ పని అసలు విజయం అవుతుందో లేదంటే నాకు సరైనదో కాదో అని నీలో నీవే అన్ని ప్రశ్నలకు రేకెత్తించుకుంటూ జరుగుతుందా లేదా అని ఇలా నీవే మదన పడిపోతూ కూర్చుంటే ఎప్పుడు కూడా ఆ విజయం అనేది నీకు వరించదు కాదు కదా. నీలో ఇంకా ఆత్మస్థైర్యం కూడా నిండుకోదు. అందుకే చెప్తూ ఉంటాను, దేనిపైన కానీ ఆశను పెంచుకోకండి, ఎక్కువగా నిరాశను చూపకండి అని. ఏదైనా కానీ వస్తువైనా లేదా నువ్వు చేసేటువంటి పనైనా సరే ఆశగా చేయాలి. అలాగే మనకు విజయం వరించాలి అనేటువంటి మక్కువతోనే ఎదురు చూడాలి. అంతే తప్ప అందులో నేను అపజయం పాలవుతానేమో, అది నాకు అసలు సరిపోదేమో ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడైతే నువ్వు ఆగిపోతావో అక్కడే నీవు ఇక కదలకుండా ఆగిపోగలవు. బలహీనులు మాత్రమే ఎప్పుడు కూడా ఆలోచనలో మునిగి ఉంటారు. కేవలం బలవంతులు మాత్రమే జరగబోయే ఆలోచనలో వాటి గురించి పట్టించుకోకుండా ఏది జరిగినా కూడా మన జీవితంలో అది మన మంచి అయినా చెడైనా సరే మనకు ఒక గుణపాఠంలా మారుతుంది. చెడైతే అది మన మంచి అయితే మన అదృష్టంగా మారుతుంది. చాలా సున్నితంగా మనకు మనం నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం.
అలా ఉండకుండా ఏది మొదలు పెట్టకుండా ముందు నుండే నువ్వు ఇలా నిరాశగా కూరుకుపోతూ ఉంటే నేను నిన్ను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా తమ సొంత ఇంటి కల ఉంటుంది. ఇతరుల గురించి, అలాగే బలహీనమైనటువంటి క్షణాల గురించి, బలహీనమైనటువంటి రోజుల గురించి, గతం గురించి పూర్తిగా ఆలోచించడం ఎప్పుడైతే నువ్వు మానేస్తావో అప్పుడే నీవు రేపటి గురించి, నీ జీవితంలో రాబోయేటువంటి మంచి రోజులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు. నీ మనసుకు గాయం చేశారని కొంతమంది మనుషులను దూరం చేసేందుకు చేసుకున్నావు. అలా కొంతమంది మనుషులను దూరం చేసుకోవడం వలన ఇప్పుడు నీకు సమస్య పరిష్కారం అయ్యిందా? దానికి తగినటువంటి పరిష్కారం నీకు లభించిందా? లేదు కదా. ఎటువంటి పరిస్థితిలోనూ మనతో కఠినంగా వారు మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకొనగలగాలి కదా. 199 మంది, అలాగే 199 సమస్యలు కూడా వీటి వలనే తీరిపోయినట్లుగా భావించాలి. వారు అసలు మన పట్ల ఎందుకు అలా మాట్లాడారో మనం అర్థం చేసుకోవాలి. ముందు వాళ్ళ గురించి వదిలేయి, గతం గురించి వదిలేయి, నిన్ను దూరం చేసుకుంటున్నటువంటి వారి గురించి కూడా పూర్తిగా వదిలేయి. ఎందుకంటే వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి నీ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు? నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరు సమాధానం చెప్తారు? వారు ఎంతో కష్టించి నిన్ను ఎంతో మంచిగా అభివృద్ధిపరిచి నీ స్థాయికి తీసుకువచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు నిరాశలో కూరుకుపోతూ ఉంటే వారు చూస్తూ ఉండడానిక? లేనిపోని కోపాన్ని కూడా నీ ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ వస్తున్నావు. దేనికోసం అలా కొంతమందిని నువ్వు నమ్మి మోసపోయి చివరకు అదంతా కూడా కేవలం నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిపై చూపించడం అసలు మంచి పనే కాదు. నీ మనసుకు గాయం చేసిన వారిని దూరం చేసుకున్నావు కదా, ఇక వారు కూడా దూరం అయిపోతారు. అంతటితో పరిష్కారం కూడా అయిపోయిందని అనుకో. అంతటితో వారికి కూడా ఉన్నటువంటి బంధం నీకు తెగిపోయిందని అనుకో. లేదా జీవితంలో వారితో నీకు మరలా ముడిపడి ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు నీకు దగ్గర అవుతారు అని అనుకో. అంతే తప్ప అలా జరిగిపోయినటువంటి గతం గురించి తలుచుకుంటూ రేపటి నీ భవిష్యత్తు గురించి ఇప్పటి నుండే వ్యర్థం చేసుకోవద్దు. అలాగే ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండా ఆ పనిలో నీకు విజయం వరించాలని కూర్చుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా జరగనటువంటి పనే. అలాగే నా సహకారం కూడా నీకు అసలు లభించదు. ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టాలి, ఆ పనిలో నువ్వు ఇష్టత చూపించాలి, అలాగే కాస్తైనా శ్రమించాలి. ఆ తర్వాత ప్రతిఫలం నువ్వు తప్పకుండా నన్ను అడగాలి. అలా కాకుండా ఇప్పటి వరకు నేను జీవితంలో ఎలాంటి బంధాన్ని కూడా సంతోషంగా స్వీకరించింది లేదు, ఆస్వాదించలేకపోయాను. ఎవరితో కూడా సంతోషంగా 4 రోజులు కూడా గడవలేదు. అలాగే నా కుటుంబంలో వారికి కావలసినటువంటి మంచి ప్రేమను నేను అందివ్వలేకపోయాను. కనీసం నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా విఫలమవుతున్నానని నిరాశగా ఉంటున్నావు. అసలు ముందు నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు? ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నావా? లేదా ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నావు. దానికి సక్రమంగా నిర్వర్తించేటువంటి బాధ్యత కూడా ఉండాలి కదా. ఒక పనిని అనుకుంటే సరిపోదు, దానికి పూర్తి చేయాలి. దానిని నీ ఇష్ట దైవంగా భావించాలి. పనే దైవంగా భావించిన నాడు నువ్వు తప్పకుండా విజయం పొందుతావు. ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్నటువంటి బాధ గుర్తిస్తారో, ఎవరైతే నీ కోసం వెనుక ఉన్నటువంటి ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్నటువంటి అర్థాన్ని కూడా గుర్తిస్తారో వారే నీకు నిజమైనటువంటి ఆప్తులు, బంధువులు. మరి ఇప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి బంధంలో నీకు అలాంటి మార్పులు ఏమైనా కనిపించాయా? లేదంటే అలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు కదా. మరి ఇక అలాంటి వారి గురించి ఆలోచించనే వద్దు. ముందు నువ్వు మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి ప్రయత్నం వైపు, అలాగే నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టిని సారించి ఆ తర్వాత ప్రతి మనిషి కూడా కొన్ని అలవాట్లకు బానిసైనట్లుగా ప్రతి మనసు కూడా కొన్ని మనుషులకు బానిస అవుతుంది అనేది నిజమే. నేను ఒప్పుకుంటాను. నీ మనసు ఎంతో అంత బాధగా ఉందో, అలాగే నీ మనసులో నువ్వు గూడు కట్టుకున్నటువంటి ఆ బాధ అంతా కూడా ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు ఈ బాబాకు తెలుసు. నీ మనసు మంచిదే, ఎవరిని కూడా బాధించేటువంటి మనసు కాదు. ఎవరిపై కూడా అనవసరంగా మాటలు కానీ చెయ్యి కానీ చేసుకున్నటువంటి మనస్తత్వం కలవాడివి అంతకన్నా కాదు. నీకు నీ మంచితనానికి, నీ మంచి జీవితానికి ఒక అర్థం ఉండేటువంటి గొప్ప బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. అలాగే నీవు జీవితంలో కలలు కంటున్నటువంటి మంచి ఆనందకరమైనటువంటి రోజులను కూడా నీకు పరిచయం చేస్తాను. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీవు దేని గురించి అయితే వెనకడుగు వేస్తున్నావో, ఏ బంధం దూరమైందని బాధపడుతూ ఉన్నావో వారి కోసం నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపేసి ఇలా నిరాశలో కూరుకుపోకూడదు అనేదే నా బాధ. వారి గురించి ఇలా ఆలోచిస్తూ ఎన్ని రోజులని ఇలా దుఃఖిస్తూ ఉంటావు చెప్పు? ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మోసం చేయరు. భయపడవలసింది కేవలం తీయగా మాట్లాడే
వారితోనే మనసులో అసూయ పెంచుకుంటూ ఉంటారు. సమయం వచ్చిందే మారిపోతారు. కాబట్టి వారి బలహీనత ఏంటో, అలాగే వారిని మోసం ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా. వారి గురించి పూర్తిగా నువ్వు మర్చిపో. ఈ ముగ్గురిని కూడా ఎప్పుడూ నీ దరికి రానివద్దు. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని, వీరిని ఎప్పుడు కూడా నీ దరికి రానివ్వద్దు. అదృష్టం అంటే ఏమిటో తెలుసా? ధనము ఆస్తులు ఉండడం కాదు, చేతి నిండా పని ఉండడమే, కడుపు నిండా తిండి దొరకడమే, కంటి నిండా నిద్రపోవడమే, కష్ట సుఖాలను పంచుకున్నటువంటి గొప్ప స్నేహితులు కలిగి ఉండడమే నిజమైనటువంటి అదృష్టం. ఆ అదృష్టమే నీ దరికి రాబోతుంది. ధనంతో పాటు అలాగే నీకు చేతి నిండా పని దొరికేటువంటి అవకాశాన్ని ఈ బాబా నీకు తప్పకుండా కల్పించబోతున్నాడు. ఈసారి నీవు చేసేటువంటి ప్రయత్నం కేవలం నీ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి ప్రయత్నం మొదలు పెట్టలేదు. కేవలం ఇంతవరకు నువ్వు ఒక మాయా ముసుగులోనే ఉండిపోయావు. దానిని నీ జీవితం అని చెప్పి పొంగిపోయావు. కేవలం ఆ ముసుగులో ఉండి ఎవరిని కూడా పట్టించుకోనంత లోతుగా వెళ్ళిపోయావు. ఇప్పుడైనా తేరుకున్నావు. సంతోషించు. సంతోషం కాకపోతే ఒక్కటైతే గుర్తుంచుకో, ఇప్పుడు నువ్వు నీకు రాబోయేటువంటి అవకాశాన్ని ప్రతీకారంగా తీసుకొని ఆ అవకాశంపై దృష్టిని సారించి నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకో. అప్పుడే నీకు విజయం అంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో, అదృష్టం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో, నిజమైనటువంటి తీపి బంధం అంటే ఏమిటో ఈ బాబా నీకు రుచి చూపిస్తాడు. అప్పుడు అడుగు, బాబా నా జీవితం ఏమిటి ఇలా చేశావు అని. అప్పుడు అడుగు, నా జీవితంలో నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని. బాబా అని అప్పుడు నీకు నీ తండ్రిగా, నీ గురువుగా, నీ సాయి ఏమిచ్చాడో పూర్తిగా నీకు అవగతమవుతుంది. అంతవరకు కాస్త ఓర్పుగా ఉండాలి. మరి పట్టరానంత సంతోషాలను, మంచి మంచి కానుకలను ఈ బాబా మీకు తప్పకుండా పరిచయం చేస్తాడు. అలా కాదని ఎప్పుడూ కూడా నాపై నిందలు వేస్తూ, నన్ను బాధిస్తూ, మీరు బాధపడుతూ, దుఃఖానికి గురి చేసుకొని మీ జీవితాన్ని సతమతం చేసుకుంటూ ఉండొద్దండి. నేను చెప్పే మాటలు మీకు మనస్ఫూర్తిగా మీరు వింటే చాలు. ఆ మాటలలో ఎన్నో రకాలైనటువంటి సందేశాలను, అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలను నేను తప్పకుండా మీకు అందిస్తాను. కాస్త సహనంతో ఉంటే చాలు. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ సబూరుని అలవరుచుకొని ఉండమని ఎన్నోసార్లు నేను చెప్తూ ఉంటాను. అలా ఎవరు కూడా వినరు. ఎప్పుడు కూడా ఆత్రుతతో, అంటే మాకు ఎప్పుడెప్పుడు మా బాబా మాకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడా అని మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారు. నీ మనసుకు అయినటువంటి గాయాన్ని, అలాగే నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా కూడా కేవలం ఈరోజు చెప్పబోతున్నాను. అలాగే నేను చెప్తున్నటువంటి మాటల్లో ఆంతర్యం తెలుసుకో. రాబోతున్నటువంటి భవిష్యత్తులో నీకు జరగబోతుంది. అలాగే అనేక సమస్యలన్నీ కూడా ఎలా నీ నుండి తొలగిపోతున్నాయి అవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడే ఈ క్షణమే విను. నమ్మకంతో విను. నీకు తప్పకుండా నాపై శ్రద్ధ సబూరిని ఉంచి నీవు ఈ మాటలను కొట్టిపారవేయకుండా జాగ్రత్తగా విని చూడు. ఇప్పుడు ఒకసారి నా వైపుకు తిరిగి నా చేయి పట్టుకొని నన్నే జీవితాంతం కూడా బాబా బాబా అనుకుంటూ మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాతో విన్నవించుకొని నిరాశ చెంది ఉన్నటువంటి ఓ నా ప్రియమైనటువంటి భక్తురాలా, ఒకసారి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించండి. నేను ఏది కూడా మీ మనసును నొప్పించడానికి కానీ, లేదంటే మీ మనసుకు బాధ కలిగించేటువంటి ప్రయత్నాలు కానీ చేయలేదు. కాకపోతే కొన్నిసార్లు మీకున్నటువంటి, మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, లేదంటే మీ యొక్క కర్మఫలాల వల్ల కావచ్చు, మీ యొక్క కర్మఫలాల వల్ల అంటే మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని కష్టాలు కానీ, సమస్యలు కానీ మీ నుండి దూరం కాక, ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉన్నటువంటి ఈ క్షణంలో ఈ బాబా అందించేటువంటి సహాయం, ఒక మంచి సందేశం ద్వారా ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బాబా నిజంగా మాకు ఎటువంటి సందేశం కానీ, లేదంటే ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలు కానీ మాకు అసలు అనుకూలంగా లేవు, లేదంటే మాకు అసలు ఈ మాటలో ఏమాత్రం కూడా సత్యమని అనిపించడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ మాటల వల్ల మీరు చెప్తున్నారే అనేటువంటి ఊహలో మేము ప్రతిరోజు కూడా ఈ సందేశాన్ని వింటూ ఉన్నాం, కానీ మా జీవితంలో ఎటువంటి మార్పు అనేది మాకు రావడం లేదు అని మీకైతే అనిపించవచ్చు. కానీ ఒక్కటైతే నిజం, ఇప్పుడు మనం ఏదైనా కానీ సమస్యలో ఉంటాం, లేదంటే ఏదైనా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు మనకు దగ్గరలో సహాయాన్ని అందించేది ఎవరు? ఒక మనిషే కదా. ఆ మనిషి కూడా భగవంతుడు, అంటే మన దగ్గరకు పంపించినటువంటి మనిషే కదా. కాబట్టి వారి ద్వారా మనకు సహాయం అందించింది అనుకోండి, ఆ మనిషిలోనే భగవంతుడిని చూసుకుంటాం. ఈ మనిషి నిజంగా భగవంతుడు పలికితే మన దగ్గరికి వచ్చాడేమో, మనకు ఈ రూపంలో సహాయాన్ని అందించాడేమో అని మన మనసు అనిపిస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా మనకు
ఏదైనా కానీ అంటే ఒక జబ్బు చేసి అనారోగ్యానికి గురైనా కానీ వెంటనే మనం వైద్యుడిని సంప్రదిస్తూ ఉంటాం. అలా సంప్రదించినప్పుడు వైద్యుడి దగ్గర మనం మంచి అంటే మనకు సంబంధించినటువంటి ఆరోగ్యం బాగుపడినప్పుడు, అనారోగ్యం కనుక నయమై చక్కగా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దైవం రూపంలో ఈ యొక్క వైద్యుడు మనకు తారసపడి ఉంటాడు. కాబట్టి మనం చక్కగా ఈ అనారోగ్యానికి కూడా తొలగించుకొని చక్కగా భగవంతుడి రూపంలో వచ్చినటువంటి ఈ మనిషిని మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలు మనకు గురయ్యే ఉంటాయి కదా. ఒక్కొక్కరు వైద్యుడు చేయి ఒక్కొక్కలాగా బాగా సెట్ అయ్యి ఈయన భగవంతుడి రూపంలో ఉన్నటువంటి మానవుడు అని చెప్పి మనం అనిపిస్తూ ఉంటుంది మన మనసుకు. అలాగే కొంచెం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ మనకు ఏదైనా ఒక మంచి సపోర్ట్ అందించేటువంటి మాటలు కానీ లేదంటే మనం చేసినటువంటి పనికి అప్రిషియేట్ చేయడం ద్వారా ఈయనకి సంబంధించినటువంటి ఏదో ఒక దానికి మనల్ని చాలా చక్కగా పోయినా కానీ మనకు ఆ క్షణం ఎలా అనిపిస్తుంది అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తూ ఉంటుందంటే అదేవిధంగా ఎవరైతే నిజంగా దృఢంగా బాబాని నమ్మి బాబా పాదాలను పట్టుకొని కూర్చొని ఈరోజు మాకు ఈ సమస్య అంటూ తీరలేదు, ఇంకా బాబా ఏం చేయాలి, అసలు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఇలా విపరీతమైనటువంటి నెగిటివ్ ఆలోచనలకు గురవుతూ కొంతమంది ప్రెజర్ అంటే ఎక్కువైపోయి ఒత్తిడి తట్టుకోలేక పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏంటంటే ఇటువంటి మాటలు కొంచెం అమృతంలాగా అనిపించి కొంచెం వారికి ధైర్యంగా ఉంటే చాలండి. అంతకు మించినటువంటి అదృష్టం ఇంకా ఏది ఉండదు కదా. ఈ విధంగా బాబాగారే ఈ విధమైనటువంటి సందేశాన్ని మాకు ఈమె రూపంలో పలికిస్తున్నాడేమో అని మీకు అనిపిస్తే అది కూడా మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తాను. కాబట్టి మీకు ఎవరైతే అలసిపోయి ఉన్నారో అలా మీ మనస్సులో ఉన్నటువంటి సమస్యలతో కానీ లేదంటే చిక్కుల్లో ఉన్నటువంటి అసలు తీరనటువంటి సమస్యలు కానీ ఏమాత్రం తీరలేదని చెప్పి అనుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వారికి ఒక మంచి ధైర్యాన్ని అందించేటువంటి సందేశంగా ఈరోజు ఈ సందేశాన్ని మీరు తీసుకోండి. అలాగే ఈరోజు ఉన్నట్లు రేపు మనకి ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఈరోజు అంటే ఎప్పుడు కూడా ఈరోజు మనం బాధపడుతున్నామని చెప్పి రేపు కూడా ముందు రోజుల్లో కూడా ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా జీవితాన్ని అలా ఊహించుకోకండి. స్పష్టంగా నన్ను అడగండి, మీకేం కావాలో నన్ను అడగండి, నేను తీరుస్తాను అని అంటున్నారు బాబా. కాబట్టి మన సమస్యలన్నిటికీ కూడా ప్రపంచంలో ఏమీ ఉన్నప్పటికీ ఏం లేనప్పటికీ కూడా అజ్ఞానంలో కూడినటువంటి మనసు అంటే ఇది ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మనసుకు శాంతి అనేది లభించదు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ అపనమ్మకంతో భగవంతుడిని ప్రార్థించిన అపనమ్మకంతో మనం ముందుకు వెళ్ళినా కూడా మనకి ఎప్పుడు కూడా శాంతి అనేది మనసుకు కాస్త ప్రశాంతం అనేది దొరకదు. కాబట్టి మన మనస్ఫూర్తిగా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయనపై భారాన్ని మోపి ఈ చేయి నిన్ను ఎప్పుడు కూడా మోసం చేయదు, ఒంటరిని చెయ్యదు, నన్ను నమ్మి ముందుకు అడుగు వేయి, నీకంతా మంచి జరుగుతుంది అని బాబాగారు మనకు ఈరోజు మంచి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. చాలామంది ఎన్నెన్నో రకాల ప్రశ్నలన్నిటినీ బాబాగారిని అడుగుతూ ఎప్పుడు కూడా మీ మనసును ప్రశాంతంగా గందరగోళమైనటువంటి స్థితిలోకి చేరనివ్వకుండా ప్రశాంతంగా ఉంచుకోండి. అసలు ఇలా ఎందుకు దిగులుగా ఎప్పుడు కూడా కూర్చుంటావు అని మనము అనుకుంటూ చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మీ మనసులో బాధ ఎవరికి చెప్పుకోలేక ఎవరితో మీరు ఆ మాటలన్నీ పంచుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు మీ ఇష్ట దైవమైనటువంటి సాయిబాబా కానీ లేకుంటే వెంకటేశ్వర స్వామి వారు కానీ ఇంకా ఎవరైనా కానీ హనుమంతుడు కానీ మనము ఏదైనా బాధలు వస్తే మనం ముందుగా భగవంతుడికి చెప్పుకోవాలి తప్ప ఇలా అనవసరంగా వేరే వారికి చెప్పడం వల్ల మనం చులకనైపోతాము. అలాగే మనము ఒకానొకప్పుడు ఈరోజు మంచివారం అయ్యుంటాము వాళ్ళ దృష్టిలో, కానీ రేపటి రోజున అదే మనం మంచివారైన వారి ముందు చెడ్డవారు కావచ్చు. అలాంటప్పుడు మనకున్నటువంటి సమస్యలన్నీ వేరొకరికి చెప్పి నవ్వుకోవడం తప్ప నీ సమస్యలన్నీ తీరడం కాదు కదా. నువ్వు నవ్వుల పాలవుతావు. కాబట్టి నీ సమస్యలు కష్టాలు ఏవైనా ఉంటే నీకు ఎంతో ఇష్టమైనటువంటి ఆప్తులైనటువంటి మీ శ్రేయోభిలాషులకు కానీ లేకుంటే ముఖ్యంగా ఆ భగవంతుడికి చెప్పుకుంటే చాలు, మీరు కష్టం నుంచి తప్పకుండా బయటపడి సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి రోజుగా కూడా మీకు మిగులుతుందన్నమాట. మీ కోరికను తప్పకుండా నెరవేర్చడమే బాబాగారి బాధ్యతగా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్తూ ఇప్పుడున్న కాలాన్ని అంటే ఆ కర్మ ఫలాన్ని అనుభవించిన తర్వాత మంచి కర్మలు మనకు వస్తాయి అనేటువంటి ఆలోచనను మీరు అలవరుచుకొని ముందుకు వెళ్తూ ఉంటే కనుక మీ జీవితం చాలా సంతోషంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఎప్పుడు కూడా ఎవరిని మీ మాటలతో కానీ మీ చేష్టలతో కానీ ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకండి. అలా బాధ పెట్టడం వల్ల ఇంకా మీరు పాపపు కర్మను మూట కట్టుకుంటారే తప్ప మీకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఎవరిని
బాధ పెట్టకుండా మీరు ప్రశాంతంగా ఉంటూ ఇతరులను సంతోషంగా చూసుకోవడమే మీ కర్తవ్యంగా భావించి ఇకపై సంతోషంగా ఉంటారని చెప్పి బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారు. చూశారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.